ఏటీడు 3 నెలల తర్వాత వీడియో పెట్టాడనే కదా మీ డౌట్. ఏం లేదు, మన ఛానల్కి చాలా డౌన్ఫాల్ అయితే వచ్చింది. ఈసారి మంచి వీడియోస్ కంబ్యాక్ ఇచ్చి కంటిన్యూగా చేస్తా. సో మన మిడిల్ క్లాస్ ఎక్వర్టీస్కి మీకు స్వాగతం. చాలా రోజులైంది ఇలా చెప్పి. సో ఈరోజు మన వీడియోలో హ్యామ్స్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అంతా కూడా హ్యామ్స్టర్స్ గురించే. అంటే వాటి యొక్క ఎలా పెంచాలని అని కాదు, వీటిని ఎలా కలపాలి, అంటే దెబ్బలాడుకోకుండా ఎలా కలపాలనేదే మన వీడియో. 3 నెలల నుంచి కనబట్టలేదు, ఏమైపోయి బ్రో అని అడిగితే అదేం లేదు, మనకి డౌన్ఫాల్ అయితే అయ్యింది. చాలా కష్టాలు వచ్చి పడ్డాయి. అవన్నీ కూడా అతగమించుకుని బయటకు రావడానికి ఇంత టైం పడ్డది నాకు. ఈసారి నుంచి వీడియోస్ అనేవి చాలా రెగ్యులర్గా తీయబోతున్నాను. దాంతోపాటు ఈసారి మన వీడియోస్ ఏం చేయబోతున్నానంటే పెట్స్ గురించే కాకుండా స్ట్రీట్ డాగ్స్ గురించి, మరి మామూలు యానిమల్స్ దగ్గర మనల్ని ఎలా కాపాడుకోవాలి, లేదా వాటిని ఎలా కాపాడాలి, ఒకవేళ డ్యామేజ్ అనేది అయితే ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాను. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ ఈ వీడియోలో చూసుకుంటే మన సీనియర్ హ్యామ్స్టర్స్ అనేవి టెరిటోరియల్ యానిమల్స్. అంటే ఇవి ఒక స్థానంలో ఉన్నాయనుకోండి, ఒక 3 రోజుల వరకు కానీ లేదా కొన్ని రోజుల వరకు ఉన్నాయనుకోండి, ఆ స్థలం నాది అని డామినెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మిగతా యానిమల్స్ వచ్చినప్పుడు అవి వాటిని కరగడం కానీ వాటిని చంపడాలని చూస్తూ ఉంటాయి. దానివల్ల సీనియర్ హ్యామ్స్టర్స్ని కలిపి ఉంచడం. సో మన మిన్ను కూడా ఒక టెరిటోరియల్ యానిమల్. ఎందుకంటే మన మెయిల్ బంటుగడు రాకముందు ఫీమేల్దే దీనిదే రాజ్యం. ఇప్పుడు మనం హ్యామ్స్టర్ని ఎలా ఎత్తుకోవాలో చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా పైనుంచి ముట్టుకోకూడదు, ఎందుకంటే ఇలా పట్టుకోవడం వల్ల మీ హ్యామ్స్టర్ భయపడిపోద్ది. చూసారా మిన్ను ఎలా ఎగిరిపడ్డదో. సో ఇలాగా భయపడకుండా పట్టుకోవాలంటే ఎలా చేయాలో తెలుసా? చెయ్యి అనేది పొట్ట కింద నుంచి చేయాలి. సాఫ్ట్గా, నిదానంగా, జెంటిల్గా, సుకుమారంగా చెయ్యి పెట్టానండి. అంతేగాని మీరు సడన్గా పట్టుకుంటే అది ఖచ్చితంగా భయపడిపోద్ది. చూడండి, ఇప్పటికే దానికి ఇంకా భయం ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద నుంచి పెట్టడం వల్ల అలా పెట్టి జాగ్రత్తగా పైకి లేస్తే మీ హ్యామ్స్టర్ అనేది మీ దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తుంది. ఇదిగో చూడండి, వేరే వాళ్ళు ఇలా చేశారనుకోండి, ఖచ్చితంగా అలా హ్యామ్స్టర్ వేరే దాంట్లోకి దూకేస్తుంది. కానీ మిన్ను నేనంటే అలవాటు కదా, సో అందుకే నాతో పాటు అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ఇందాక భయపడ్డాను కదా, కొంచెం భయపడుతుంది ఇది. ఇప్పుడు మనం వీటిని రెండింటిని కలపాలంటే ఎలాగంటే మేల్ ఫీమేల్ ఒక చోట పెట్టాలంటే ఇవి బ్రీడింగ్ టైంలో మాత్రమే కలిసి ఉంటాయి. బ్రీడింగ్ టైంలో కూడా ఫీమేల్ హీట్కి వచ్చిన తర్వాత మాత్రమే మన ఫీమేల్ మేల్ని అయితే పక్కన ఉండడానికి ఒప్పుకుంటుంది. లేదనుకోండి ఇవి రెండు దెబ్బలాడుకుంటాయి, రక్తం వచ్చేలాగా దెబ్బలాడుకుంటాయి. మనం ఫీమేల్ హీట్కి వచ్చింది ఎలా చెప్పడం అంటే, మనం దాని ఈపు మీద చేయి వేసినప్పుడు అది ఫ్లాట్గా అయిపోద్ది. ఇదిగోండి చూసారా, ఫ్లాట్గా అయిపోయి టైల్ దాని తోక ఉంది కదా, తోక అనేది పైకి వస్తుంది. ఇప్పుడు మిన్ను అనేది కొంచెం చిన్నది కాబట్టి దాని హీట్ సైన్స్ అనేవి అంత చక్కగా అయితే ఉండవు. ఇదిగోండి మీరు చూడొచ్చు, మన మిన్ను ఫీమేల్ హ్యామ్స్టర్ మిన్ను అయితే హీట్లో అయితే ఉంది. నేను దాని ఈపు మీద చేసినప్పుడు అది ఫ్లాట్ అయిపోతుంది. మిగతా హ్యామ్స్టర్స్ అనేవి ఏంటంటే దగ్గరికి ముడిచిపోతే అలా అవ్వకూడదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన అల్లరి పీరియడ్ బంటుగాడు అయితే ఆల్రెడీ జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు ఇక్కడ. సో వీడిని అయితే తీసి చూపిస్తా చూడండి. ఇది వచ్చి మంచి మెయిల్ మాట, ఇది చాలా మంచి మెయిల్, మంచి క్వాలిటీ. కోట్ కానివ్వండి, దాని బాడీ అపియరెన్స్ కానివ్వండి, ఫేషియల్ కానీ చాలా బాగుంటుంది మెయిల్ అనేది. కానీ నా దరిద్రం ఏంటంటే ఈ రెండు పారిపోయి. ఇప్పుడు వీడియో కూడా ఎప్పుడుదో 2 నెలలు 4 నెలల వీడియో ఇది, ఏం చేస్తాం తప్పదు అలాగా. సో ఇప్పుడు మనం మెయిల్ హ్యామ్స్టర్ని అయితే కొంచెం టెరిటోరియల్ బిహేవియర్ ఎక్కువ ఉన్నదా లేదా చూసుకోండి. ఇది అయితే సాఫ్ట్ కార్నర్, ఇది అంటే కొంచెం సున్నితంగా అయితే ఉంటుంది, మరీ అంత పొగరగా ఉండదు. సో మీరు వేసేటప్పుడు మెయిల్ ఒక్క పెట్టాం కదా బాక్స్, ఆ బాక్స్లోనే ఫీమేల్ వేయండి. అంతేగాని ఫీమేల్ ఉన్న చోట్ల మెయిల్ వేయద్దు. ఇలా వేసారనుకోండి ఫీమేల్ ఏం చేస్తుందంటే అగ్రెషన్ చూపించేసి మెయిల్ని అయితే కొడుతుంది. మెయిల్కి అనేది ఇంకా కోపం వచ్చేసి ఈ రెండు దెబ్బలాడుకుంటాయి అన్నమాట. ఇలా దెబ్బలాడుకొని ఈ రెండు కలిసి ఉండవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మేల్ ఉన్న టెరిటోరియల్లోనే ఫీమేల్ని అయితే వేయాలి. ఇలా వేసినప్పుడు మీరు వెళ్ళిపోకుండా ఎక్కడైనా అక్కడే కొంచెం 1 గంట సేపు వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇవి సడన్గా దెబ్బలాడేసుకుంటాయి. ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో తర్వాత కూడా 1 గంట సేపు అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యాను నేను. రెండు చాలా దారుణంగా దెబ్బలాడేసుకుంటున్నాయి. సో మళ్ళీ సెపరేట్ చేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కలిపాను నేను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా. సో మేల్ అనేది ఫీమేల్ని ఇలాగా మెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలాగా. సో ఇలాగా మనం ఒక 3 నుంచి 1 వారం రోజులు మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఫీమేల్ని అయితే సెపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫీమేల్ అనేది ఇప్పుడు బేగా పిల్లలు అనేది పెట్టేస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫీమేల్ని తీయకుండా అందులోనే పెట్టామనుకోండి, మళ్ళీ ఫీమేల్ అనేది ఒక 20 రోజుల తర్వాత పిల్లలు అనేది పెట్టేస్తుంది.
పెట్టేసిన తర్వాత మేల్ అనేది చూసుకోకుండా దాన్ని తొక్కేస్తూ ఉంటుంది అన్నమాట. మేలు పెద్ద పట్టించుకోదు పిల్లల్ని. అది ఏం చేస్తుందంటే తింటూ చూసుకోకుండా పిల్లల్ని తొక్కేస్తుంది. అలా తొక్కేయడం వల్ల పిల్లలు అనేవి చనిపోతాయి. అందుకే ఫీమేల్ని కూడా ఎప్పుడు కూడా మీటింగ్ కానీ లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం దాన్ని ఒక హాస్పిటల్ ట్యాంక్లో వేసుకొని సెక్యూర్గా చూసుకోవాలి. లేదనుకోండి ఇగో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క బిగినర్ కూడా ఇలాగే వాటి యొక్క బేబీస్ అనేవి చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే తెలియక అవే తొక్కేస్తూ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే రెండు కలిసి ఉన్నాయి కదా ఇంక కలిపేద్దాం అలాగా అంటారు అనుకుంటారు. కానీ అది చేసి మిస్టేక్ ఏంటంటే అదే. మీకు తెలియవండి, చూసుకోకుండా కొన్ని దెబ్బలు అనేవి చాలా లోతుగా ఉంటాయి కానీ పైకి అయితే దెబ్బలు కనబడవు. నేను ఈ ఫిషెస్ అనేవి నాకు అవసరం లేదు. సో ఎవరికైనా కావాలంటే లో ప్రైస్లో ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి పోలార్ ప్యారెట్ మెయిల్. ఆల్రెడీ ఇది ఒకసారి బ్రీడింగ్ అనేది అయ్యింది. మన సబ్స్క్రైబర్ది, నాది కాదు. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ ఇచ్చిన కొన్ని జీబ్రా డానియన్స్ అయితే ఉన్నాయి. ఒక 10 పీసెస్ వరకు, ఒకటి 10 రూపీస్ చొప్పున 100 రూపీస్కి అయితే ఇస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. దాంతోపాటు నేను ఎప్పటి నుంచో పెంచుతున్న ఈ జూల్ సిక్లిట్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే జూల్ సిక్లిట్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయి. దాంట్లో చాలా పెద్దది ఉంది, అది మాత్రం సేల్కి అయితే కాదు, అది నా పర్సనల్కి. సో ఎవరికైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి MC Aquatics తెలుగు, దానికైతే మెసేజ్ చేయండి. లొకేషన్ వచ్చేసి కాకినాడ. సో ఎవరికైనా కావాలంటే మీకు నన్ను కాంటాక్ట్ అనేది అయ్యి మీరు అయితే ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎలా తీసుకోవాలి అనేది మీరు అడగచ్చు. ఈ ఫిషెస్ అనేవి నాకు పెద్దగా అలవాటు అదేటి అవసరం అయితే లేదు. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.